మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 65 సంవత్సరాల పూర్తి చేసుకొని 66వ పుట్టినరోజు సందర్భంగా చాలా సంవత్సరాలు బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ అయితేనేమి, అనాథాలకు, వృద్ధులకు భోజనాలు పెట్టే కార్యక్రమాలు అనేవి చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉర్దూ హై స్కూల్ కొత్తకోట అంటే మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్లో ఈరోజు అక్కడ ప్యాడ్లు అయితేనేమి, పౌన్సులు అయితేనేమి వాళ్ళకు డొనేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఇచ్చిన పిలుపు మేరకు, అంటే దుబారా చేయకుండా శాలువాలు వేయటము, దండలు వేయటము, కేకులు కట్ చేయటము, అనవసరమైన ఖర్చులు లేకుండా స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్ ప్రభుత్వం పెడతా ఉంది. వాళ్ళకు ఒకరోజు ఒక పూట నాణ్యమైన భోజనం పెట్టి వాళ్లకు సహాయం చేయాలనే గుణంతో ఈరోజు అయ్యూబ్ గారు అయితేనేమి, మా లాల్ బాషా గారు అయితేనేమి ఈ మోడపల్లి స్కూల్లో చికెన్ పెట్టడము, మంచి భోజనం ఏర్పాటు చేసి నన్ను పిలవడం జరిగింది. నేను పిల్లలకు, స్టూడెంట్స్కు తెలియజేసేది ఏమంటే, మన ప్రాంతాన్ని, మన స్కూల్లో, మన కుటుంబాన్ని మనం చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు మనం కూడా వేరే ఇతర స్టూడెంట్స్కు సహాయపడాలనే గుణము మనకు కలిగి ఉండాలి. మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో లక్షల రూపాయలు శాలరీ తీసుకొని మనకు మంచి చదువులు చెప్పించడానికి మన స్టాఫ్ అంతా, మన టీచింగ్ స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో 10,000, 20,000 రూపాయలకు 10వ తరగతితో ఇంటర్లో చదువుకునే పిల్లలు చదువులు చెప్తాంటే మనకు క్వాలిఫైడ్ టీచర్స్తో మనం ఇక్కడ చదువుకుంటున్నాం. వాళ్ళు చెప్పిన విద్యను మనం అభ్యసించడానికి మనకు కొద్దిగా వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపేయాలి, మనం చదువుకోవాలనేది. ఎందుకంటే ఇంతకంటే నాణ్యమైన చదువు బయట ప్రైవేట్ స్కూళ్ళలో ఉండదు. మనమేదో ప్రైవేట్ స్కూళ్ళలో కొన్ని సౌకర్యాలు ఉంటాయనుకోవడం తప్ప క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే గతంలో పెద్ద పెద్ద మహానుభావులు అయినారు, పెద్ద పెద్ద ప్రయోజకులు అయినారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ప్రైవేటు యాజమాన్యాలు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ వాళ్ళకు ప్రోత్సహించేదానికి ఇటువంటి కార్యక్రమాలు, పుస్తకాలు పంపించే కానీ, పెళ్లిళ్ళ రోజు, పుట్టినరోజు కార్యక్రమాలు అనేకమై చేసుకుంటూ ఉంటారు. అది సాయం చేయాలనే గుణము మన అందరికీ కలిగి ఉండాలని నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. నేను ఇదే మాదిరిగా ఎంతకాలం జీవితకాలం దేవుడు ఇచ్చినాడో ఆ జీవితకాలం అంతా ఈ విద్యార్థులు, అనాథలు, మద్రసాల్లో చదువుకునే పిల్లలు వాళ్ళపైన ఒక అభిప్రాయం ఉంచే విధంగా నేను అందరికీ, స్నేహితులకు, బంధువులకు, ఒద్దుడుల సమాజానికి అంతా చెప్పి వేస్ట్ ఖర్చు బదులు వీళ్లకు సాయం చేసే విధంగా ముందుకు పోవాలని నా ప్రయత్నాన్ని నేను చేస్తానని, నా వెంట వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాదిరిగా చేయాలని
ఈరోజు ఈ స్కూల్లో చదువుకునే పిల్లలకు రేపు పిల్లలకైనాక వాళ్ళ సహచరులు వాళ్ళకంటే తక్కువగా ఉండేటప్పుడు వాళ్ళను కూడా వాళ్ళు సహకరించాలని, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకున్నప్పుడే మన మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మోడంపల్లి ఉర్దూ హై స్కూలు స్టాఫ్కు, మేనేజ్మెంట్కు, అయ్యూబ్ ఖాన్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టిఎస్ ముక్తారన్న గారు, స్టేట్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి, స్టేట్ మన ఉర్దూ హై స్కూల్కు రావడము మనకు ఎంతో ముఖ్య గర్వకారణం. కాబట్టి మనము స్కూల్లో ఇప్పుడు 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంతోషకరమైన వార్త. కాబట్టి ఆయన ఇట్లాంటి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనము అనుకుంటూ, ఈ స్కూల్కి ఉర్దూ స్కూల్ చైర్మన్గా నాకు ఆయన బాధ్యతలు అప్పచెంపి ఈ స్కూల్లో చైర్మన్గా ఉన్నాను. కాబట్టి నాకు పెద్ద గౌరవము అందుకు. కాబట్టి ముక్తారన్న ఇట్లాంటి ఎన్నో 66వ పుట్టినరోజు కారణంగా ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మేము అనుకుంటూ, మా స్కూల్కి ముఖ్యము ఏదైనా పని పడితే అన్నకాడికి పోతే వెంటనే స్పందించి ఈ స్కూల్కు కావాల్సిన అవసరాలు, ఉపాధ్యాయులు కానీ ఇంకా ఏమన్నా అవసరం పడితే తక్షణమే ఆయన స్పందించి ఈ స్కూల్కు ముందు నుంచి ఆయన ఒక ప్రధాన పనులు చేపిస్తూ ఈయన ఎంతో గౌరవం పొందినారు. కాబట్టి ఈయనకు ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ, ఈరోజు 66వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన స్కూల్ అంటే ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ విఎస్ ముక్తియార్ సార్ గారు మన స్కూల్కి రావడం మనకందరికీ చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా పిల్లల కోసం తన యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఉండాలని మేము ఆశిస్తున్నాము. ఆ గురువు గారికి పిఎస్ ముక్తార్ సార్ వారికి మొదటిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులకు నా తరపు నుండి నేను చెప్పే విషయం ఏమనగా, ఒక మనిషి జీవితంలో ఎలా ఎదగాల అనే దానికి మనకి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. మనము పుస్తకాలు కానీ రోజు దినపత్రికల్లో కానీ చదివేటప్పుడు మనకు అబ్దుల్ కలాం గారి గురించి కానీ, అబ్రహం లింకన్ గురించి కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఉదాహరణలుగా కథలుగా వస్తూ ఉంటాయి. అలాగే వాటిని మనం చూసిండము కానీ చదివింటాము. మన కళ్ళ ఎదురుగా ఉండే వ్యక్తి ఎంత కింది స్థాయి నుండి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకులుగా, ప్రభుత్వంలో పాలు పంచుకునే వ్యక్తిగా, రాష్ట్ర చైర్మన్గా ఎలా ఎదిగారు అని మన కళ్ళ ముందే మన ఎదుటే ఉన్న వ్యక్తిని మనము ఎప్పటికైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ముందు వాళ్ళ జీవితం, వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి వచ్చారు, ఏ స్థాయి నుండి మొదలయ్యారు అనేది మనము సూక్ష్మంగా బాగా గమనించాలి. ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి రహదారి పూలదారి కాదు, ఎన్నో రాళ్ళు ముళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎదురు దెబ్బలు తిని అన్నిటికీ ఓర్చుకొని మొండిగా ముందుకు సాగుతూ తను అనుకున్న మంచి పని చేస్తూ ప్రజల్లో ఈరోజు ఇన్ని మన్ననలు పొందారంటే దానికి ఆయన చేసిన కృషి, తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం, తన వెనుకలో నడిచే సైన్యం. ఈరోజు విఎస్ ముక్తార్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సైన్యం ఆయన వెనుకలుంది. అలాంటివన్నీ మనం ఉదాహరణగా తెలుసుకుంటూ జీవితంలో ఎంతగా పైకి ఎదగాల అన్నప్పుడు, మనం లో ఫీల్ అయినప్పుడు, మనం ఏదైనా కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పుడు, నీరు గారినప్పుడు అలాంటి వారిని తెలుసుకొని, ఓహో ఈయన ఇప్పుడు ఎదుర్కొని దెబ్బలు, ఇంతకంటే పెద్ద పెద్ద దెబ్బలు ఎదుర్కొని ఈరోజు జీవితంలో ఈ స్థాయికి వచ్చారంటే మనకు ఎదురైన ఇబ్బందులు ఏం పెద్ద సమస్య కాదు అని మనం ధైర్యం చెప్పుకోవడానికి మన కళ్ళ ఎదుట ఉండే వ్యక్తిని ఎప్పటికీ మనము ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ, ఉదాహరణలు పాటిస్తూ, మనకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానీ, ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ వారి గురించి తెలుసుకుంటూ, మనకంటే మన తండ్రిలో తల్లి ఎవరైనా కానీ గురించి తెలియని వారు ఉండరు.
మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.